హాయ్ అందరికీ వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయే ఒక చట్నీ చేసుకుందాం. అది పుదీనా ఇంకా కొత్తిమీర చట్నీ. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ చట్నీ. ఇక్కడ కడాయిలో పల్లీలు వేసాను. పల్లీలు ఇంకా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పుదీనా మన హెల్త్కి చాలా మంచిదండి. అప్పుడప్పుడు ఇలాంటి చట్నీలు చేసుకొని తినాలి. ఇది మన డైజెషన్కి చాలా మంచిదండి. ఇప్పుడు ఈ పల్లీలు ఇంకా పచ్చిమిర్చి కొంచెం వేగినాయండి. మొత్తం వేగాలి. వేగినాక తర్వాత పుదీనా వేసుకోవాలి. పుదీనా కొంచెం ఫ్రై చేసుకోవాలి. పుదీనా కొంచెం ఫ్రై అయింది. దాని తర్వాత 2 టమాటోస్ కట్ చేసి వేస్తున్నాను. టమాటోస్ ఎక్కువ వేయొద్దండి. టమాటో వేస్తే మళ్ళీ టమాటో చట్నీ లాగా అయిపోతుంది. 2 టమాటోసే గుజ్జు కోసం వేయాలి. ఈ టమాటోస్ కొంచెం మగ్గాలి. మగ్గటానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ కొంచెం మగ్గాక కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర ఇంకా పుదీనా కూడా కొంచెం ఉడకాలండి. ఎప్పుడైనా కొత్తిమీర పుదీనా చట్నీ చేసేటప్పుడు కొంచెం షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే కలర్ మాడుకొని ఉంటుందండి. ఎక్కువ వేయద్దు షుగర్. ఒక పించ్ షుగర్ వేసుకోవాలి అంతే. ఇప్పుడు ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. చల్లగా అయినాక గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది మన కొత్తిమీర పుదీనా చట్నీ. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.